హలో మామా బ్రోస్. ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ షార్ట్లో కానీ ఎక్కడ చూసినా కూడా కేరళ దీపక్ ఇన్సిడెంట్ ట్రెండింగ్ అయిపోతుంది. అంటే ట్రెండింగ్ అంటే మనం ఏదో ట్రెండింగ్ కోసం కాదు, దీపక్ జస్టిస్ ఇచ్చారు. వీ వాంట్ జస్టిస్ ఫర్ దీపక్. సో చూడండి, ఆమె చేసిన తప్పుకి ఎంటైర్ ఫ్యామిలీ చూడండి, ఆ వీడియో చూడండి. ఏంటి మామ బ్రోస్, అంటే మొగలకు ఈ సమాజంలో బతికే హక్కే లేదా? ఒక్కొరు భార్యలో వచ్చేసి భర్తను చంపుతుంటే, ఇట్లా బస్సులో పోతుంటే ఆ క్యాండిడేట్ ఎంతో మంచి ఫ్యామిలీ తన జాబ్ కోసం తను వెళ్తుంటే ఆమె వ్యూస్ కోసము, ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసము పెట్టి ఆయన ఎక్కడో దూరంగా ఉన్నా కూడా ఆయన తగులుతూ మళ్ళీ ఆయన పైన ఇలాంటి కేసు పెట్టారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా ఇలాంటి ఆడోళ్ళు ఎందుకు అసలు ఆడ జాతిపైనే నాకు అసహ్యం అనిపిస్తుంది. అంటే సారీ, ఆడజాతిని అంటున్న అందరినీ కాదు, తప్పదు. మరి ఏం చేస్తావు? అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎంటైర్ సిస్టానికే చెడ్డ పేరు వచ్చినట్టు అందరినీ అనట్లేను. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? చూడండి, ఆయన ఏదో తన జాబ్ తను చేసుకుంటూ ప్రశాంతంగా తన ఫ్యామిలీతో చేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సిహింజీత అంటే ఏదో అది సిహింజీత. ఎంత దరిద్రం అంటే నిజంగా మా భయం వేస్తుంది ఆడోళ్ళు అంటేనే. మేము ఏమన్నా అనుకోండి, లేడీస్ ఆడోళ్ళని అంటేనే భయం వేస్తుంది. వాళ్ళతో మాట్లాడాలంటే ఒక రకమైన మనసులో ఇంతకుముందు ఉన్నంత ఫీలింగ్ ఉండట్లే. అంత దరిద్రంగా తయారైపోయారు మన ఇండియాలో. అసలు చివరకు మనం ఎంత అసలు ఆడోళ్ళు అంటేనే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్. ప్రతి ఒక్క మగవాడు ఈరోజు ఎందుకు అంత అసహించుకుంటారంటే వాళ్ళు చేసే ప్రతి ప్రవర్తన మరి దారుణం అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ చూడండి, పాపం ఆ వ్యక్తి చూడండి, దీపక్ చూడండి, ఆ వీడియో చూడండి ఎట్లుందో మీరు.